కూడా ఒక భరోసా వస్తుందని ఒక మంచి కార్యక్రమం చేపట్టడం, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఉన్నటువంటి అవకాశం వినియోగించుకుని మరలా చెప్పిన అక్కడ నలుగురు కూర్చున్నారు, వంట కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మా పిల్లలు కూడా మాలాగే వంట చేయకూడదు, బాగా లేదా మా మనవలు వంట చేయకూడదు, బాగా చదువుకుని ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు. అనుకునే మీకు ఇంత అవకాశాన్ని వాళ్ళ కష్టపడుతూ కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యూనిఫామ్ ప్రభుత్వం ఇస్తా ఉంది, భోజనం ప్రభుత్వం పెడతా ఉంది, బుక్స్ నోట్ బుక్లు టెక్స్ట్ బుక్లు రెండు కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది, మీ షూ ప్రభుత్వం ఇస్తా ఉంది, బెల్ట్ ప్రభుత్వం ఇస్తా ఉంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఇస్తా ఉంది. కాబట్టి మీరు బాగా చదువుకుని ఈ సంవత్సరం 11 వచ్చారు, నెక్స్ట్ ఇయర్ 20 మంది వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. మిమ్మల్ని సన్మానించుకునేటువంటి కార్యక్రమం మేము చేసుకుంటాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. దాంతో పాటు ఏంటంటే స్పోర్ట్స్ లో కూడా మీరు చూశారు, డిఎస్సీ మీద ప్రతిపక్షం ఏదైనా మాట్లాడినా కూడా మొట్టమొదటిసారి స్పోర్ట్స్ కోటాలో కూడా అంటే వితౌట్ ఎనీ ఎగ్జామ్ మీకున్నటువంటి సర్టిఫికెట్లు ప్రాతిపదిక తీసుకుని టీచర్ ఉద్యోగాలు వచ్చిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకుని ఆ దిశగా కూడా మీరు స్పోర్ట్స్ కూడా బాగా ఆడండి. ఏదైనా సరే మీకు ఆకాశమే హద్దు. మీరు ఎంత సక్సెస్ అయితే మీ కుటుంబ సభ్యులు, మీ ఊరు సభ్యులుగా మేము, మండలం అంతా కూడా మిమ్మల్ని చూసి గర్వపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంచి మాస్టర్లు ఉన్నారు, అందరూ కూడా మంచి టీచర్లు ఉన్నారు. ఎవరూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ తాలూకా సేవలను ఇంకా మీరు ఎక్కువ ఉపయోగించుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం లోకేష్ గారు 100 days స్కీమ్ తీసుకున్నారు, దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. 68% ఈ స్కూల్ వచ్చింది. ఈసారి 100% వచ్చే విధంగా ప్రధానోపాధ్యాయులు గారి నాయకత్వంలో వచ్చే సంవత్సరం 10వ తరగతి పిల్లలందరూ కూడా 100% పాస్ పర్సెంటేజ్ వచ్చేలాగా మీరు కూడా కృషి చేయండి. మేము కూడా దానికి సంబంధించి ఎలాంటి సపోర్ట్ కావాలని చేస్తాం. అదృష్టం ఏంటంటే జడ్పీటీసీ గారు కూడా ఇక్కడ మన గ్రామంలో ఉన్నది, ఇది జడ్పీ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ కాబట్టి వీలైతే ఆయన గట్టిగా పట్టుకుని ఇంకా కొంచెం ఫండ్స్ కూడా మనం బాగా తెచ్చుకుందాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.